అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగుంది. మీరు మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నానండి. ఇదైతే సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు తీసిన బ్లాగ్ అండి. ఇక మా హస్బెండ్ అయితే వంట స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చికెన్ కర్రీ చేస్తాను, నేనే చేస్తాను, చూడు మంచిగా చేస్తాను అని అంటున్నాడు కదా, చెయ్యని చెప్పాను నేను కూడా. ఇక ఒక సైడు చికెన్ కర్రీ, ఒక సైడ్ ఫ్రై చేస్తున్నాడు. నేను అప్పటికి బగారన్నం పెట్టేసానులేండి. ఇక బగారన్నం అయితే నేను కొంచెం రైస్ కడిగి పెట్టి దానిలోనే అన్ని మసాలాలు అన్నీ వేసి పెట్టి, ఎసరు వేడైన తర్వాత బియ్యం వేస్తారు కదా, అట్లయితే నేను చేయను, ఇలానే చేస్తాను. ఎందుకంటే ఒకసారి అయిపోతుందని, మళ్ళీ అదొక పని, పెద్ద పని అని నేను ఇట్లానే చేసి పెట్టేస్తాను. ఇక బట్టలు అయితే నాకు 3 days నుంచి సరిగా ఆరటం లేదండి. ఉతకడం అవుతుంది, లోపలికి బయటకు తీసివేయడం అవుతుంది. ఒక సైడ్ నేను ఇవి చేసుకుంటూనే ఇంకా మా హస్బెండ్ కూడా నేను హెల్ప్ చేశానులేండి. కూరగాయలన్నీ కట్ చేసి పెట్టిస్తే ఆయన చేశాడు, వంట ఒకటి చేశాడు. ఇక చూడండి కర్రీ బాగా వచ్చింది, ఫ్రై కూడా చాలా బాగా చేశాడు. ఇక రైస్ కూడా అయిపోయింది. పక్కన ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టి నేను కిచెన్ అయితే క్లీన్ చేసేసాను మొత్తము. ఇక మా వాడికి తినిపిద్దామని, రియాన్ష్కి తినిపిద్దామని నేను ఫస్ట్ అయితే పెట్టుకున్నాను. ఇక వాడికి 2 ముద్దలు తినిపించేసరికి మా హస్బెండ్ కూడా వచ్చి మాతో పాటు కూర్చున్నాడు. ఇక అప్పటి వరకు అంటే మేము లంచ్ చేసేసరికి 4 అయిందండి మాకైతే. ఒక 2 hours అట్లా ఇంట్లోనే స్పెండ్ చేసి వర్షం పడుతుందామని వెయిట్ చేసాం, బయటికి వెళ్ళడానికి ఉందని. ఇక మరి తప్పదు, మళ్ళీ వీక్ ఆఫ్ టైం పడుతుంది, అప్పటికి మళ్ళీ పండగ వస్తుంది కదా, లేట్ అవుతుందని ఇంక అట్లనే 6 వరకు వెయిట్ చేసి ఇక మా హస్బెండ్ కోసం అని చెప్పేసి జూడియోకి వెళ్ళాము. ఇది ఆర్టీసీ క్రాస్లో ఉండే జూడియో అనమాట. ఇది చాలా కలెక్షన్ అయితే చాలా బాగా వచ్చిందండి. కానీ జూడియోలో ఏంటంటే మనకి మైనస్ అన్నీ వెస్ట్రన్ వేరే ఉంటాయి అన్నమాట. ఈ కాలేజ్ స్టూడెంట్స్కి, ఆఫీస్ వేర్కి అవే వాళ్ళకి సెట్ అయితే, మళ్ళీ అంటే వాళ్ళకి అసలు సెట్ కావు. అక్కడ టాప్స్ అయితే ఉంటాయిలేండి, రెగ్యులర్ టాప్స్, బట్ అవి కూడా అంతగా అనిపించలేదు నాకు. ఇక మా ఆయన ఒకటి తీసుకున్నాడు, ఒక షర్ట్ తీసుకున్నాడు. యాక్సెసరీస్ కూడా చాలా బాగుంటాయండి, పెర్ఫ్యూమ్స్, లిప్స్టిక్స్, యాక్సెసరీస్ కూడా లేడీస్కి కానీ బాయ్స్కి కానీ చాలా బాగుంటాయి అక్కడ. రియాన్షిక్ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి, స్టైల్గా ఉన్నాయి అనమాట. సింగిల్ టీషర్ట్స్, పెయిర్స్ చాలా బాగున్నాయి. నేను అవంతా వీడియో తీయలేదు. రియాన్ష్ని కాసేపు వదిలిపెడితే ఆ షాపింగ్ మాల్ అన్నీ గుంజి పడేస్తున్నాడు. అలాగే ఎత్తుకొని తిరిగాను, ఇబ్బంది అవుతుందని. ఇక ఇంటికి వచ్చేసాము, ఎందుకంటే వర్షం బాగా వచ్చేటట్టుంది. అప్పటికి మేము వచ్చిన తర్వాత ఒక 10-15 minutes పడింది, మంచిదైందిరా అనుకున్నాం మేము వచ్చేసరికి. ఇక నైట్కి అంటే మేము షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి 7:30, 7:45 అయిందనమాట. ఇంకా అప్పటికి నేను చపాతీ పిండి అయితే కాస్త కలుపుకొని చపాతీలు చేస్తున్నాను. ఎందుకంటే మా ఆయన నైట్ షిఫ్ట్ చేసి వచ్చేసరికి పాపం బాగా నిద్ర వస్తుంది బేబీ అంటే, ఇక నేను కూడా ఫాస్ట్గా చేసి ఇక రియాన్ష్కి తినిపించాను. ఆయనకు కూడా పెట్టేశాను తినమని. చపాతీలే తిన్నాడు. మధ్యాహ్నం అన్నం కూడా చాలా ఉందండి, సరిగా తినలేదు మేము. నేనైతే కొంచెం రైస్, ఒక చపాతీ అయితే తీసుకున్నాను. ఇక మా హస్బెండ్, రియాన్ష్ చపాతీలే తిన్నారు, రైస్ అయితే అలా ఉండిపోయింది. మా రియాన్ష్ పగల ఆడుకోరా మంచిగా అంటే, లేదు నేను నైటే ఆడుకుంటాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను అంటాడు. నాకు నిద్ర బాగా వస్తున్నా కానీ వాడి కోసం వెయిట్ చేస్తున్నాను నిద్రపోవడానికి. వాడు నిద్రపోతే నేను నిద్రపోవచ్చు. ఇక రియాన్ష్కి తినిపించేసి నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, చూసారు బట్టలు చాలా ఉండిపోయినాయండి, ఇవి ఎప్పుడు ఆరుతాయో, ఎప్పుడు ఎండ వస్తుందో. వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.